జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ప్రధాని దీపావళిని సైనికులతో జరుపుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు రామచంద్రరావు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలుపుకు ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించినందుకు ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలకు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మందిరం ఇక్కడ చార్మినార్ దగ్గర ఉందో, ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందూ దేవతలకు, హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో, ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబ సహితంగా ఇక్కడ రావడం జరిగింది. మరి వారి ఆశీర్వాదాలు కూడా, ఆ దేవి ఆశీర్వాదాలు కూడా మన తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుతూ